డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. ఇజ్రాయెల్ ఇరాన్ వారు ప్రపంచ యుద్ధంగా మారేటువంటి సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమెరికా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. వ్యూహాత్మకంగా పాకిస్తాన్ని తన భాగస్వామిగా మలుచుకుంటూ ఇరాన్ని ఇరుకును పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇరాన్ పైన అణుదాడి జరిగితే పాకిస్తానే అండగా నిలుస్తుంది, సాటి ముస్లిం దేశంగా తమ వెంట నడుస్తుందంటూ ఇరాన్ ప్రగల్భాలు పలికింది. ఇప్పుడు దానికి కౌంటర్ ఇచ్చే పనిలో అమెరికా నిమగ్నమైంది. పైగా ఫిఫ్త్ ఫ్లీట్, అత్యంత బలమైనటువంటి నావికా దళాన్ని ఫిఫ్త్ ఫ్లీట్గా అమెరికా పేర్కొంటుంది. మధ్యధరా సముద్ర తీరం నుంచి ఇటు ఇరాన్ తీరానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకసారి దాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. పెద్ద ఎత్తున ఈ ఇరాన్కి సంబంధించిన తీరానికి చేరే ప్రయత్నం అమెరికా చేస్తుంది. అసలు ఒకసారి జాగ్రఫీ పరంగా కూడా దీన్ని కొంచెం క్లారిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎందుకు ఇరాన్ దగ్గరికి అమెరికా వెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తున్న దాన్ని కూడా చూద్దాం. మనం ఇక్కడ చూస్తే కనుక ఇది మొత్తం ఈ ఏరియాని అంతటిని పశ్చిమాసియా అంటారా, మిడిల్ ఈస్ట్ అంటారా, ఏ భాషలో ఏది చెప్పినా కానీ ఇది మొత్తం కూడా హాట్ కేక్ యుద్ధ రంగంగా భావించేటువంటి ప్రాంతం. ఎక్కువగా ఇస్లామిక్ కంట్రీస్ ఉంటాయి. వాటి మధ్యలో ఒకే ఒక్క జ్యూ కంట్రీ కింద చెప్పేటువంటి ఇజ్రాయెల్ ఉంటుంది. ఇది రణరంగంగా మారడానికి ప్రధానమైన కారణం ఇదే. సో ఇరాన్ ఇరాక్ యుద్ధాలు ముగిసినాయి. సిరియా పైన, ఆఫ్ఘనిస్తాన్ పైన, అలానే ఇరాక్ పైన కూడా ఉగ్రవాదానికి సంబంధించినటువంటి యుద్ధాలు ముగిసినాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ చేపట్టినటువంటి ఈ కొత్త యుద్ధంలో ఎక్కడైతే ఇరాన్ మొదలుపెట్టినటువంటి ఈ కొత్త యుద్ధం ముఖ్యంగా శత్రువులకి ఇరాన్ ఆలంబనగా నిలుస్తుందనేటువంటి కారణంతోనే ఇజ్రాయెల్ ఈ యుద్ధాన్ని మొదలుపెట్టింది. ఇరాన్లోనే దీని మూలాలు ఉన్నాయనేటువంటి మాట పదే చెబుతుంది. ఒకసారి మనం జాగ్రఫీ చూద్దాం. ఇక్కడ చూస్తే ఇజ్రాయెల్ దేశం కనిపిస్తుంది. ఇది ఇజ్రాయెల్. ఇందులో ఈ గాజా స్ట్రిప్, అంటే దీన్ని పాలస్తీనాగా పేర్కొంటాం. సో ఇది గాజా స్ట్రిప్, ఇది పాలస్తీనా భూభాగం అవుతుంది. వెస్ట్ బ్యాంక్లో కూడా కొంత భాగం పాలస్తీనా కిందకే వస్తుంది. మిగతా ప్రాంతం అంతా కూడా ఈ హైఫా దగ్గర నుంచి చూస్తే ఇది మొత్తం కూడా ఇజ్రాయెల్. దీని చుట్టూ ఉన్న దేశాలన్నిటికీ కూడా ఆయుధాలని అందించడం ద్వారా ఇరాన్ ప్రత్యక్షంగా పరోక్ష యుద్ధాన్ని ప్రోత్సహిస్తుంది అనేటువంటి ఆలోచనతోనే ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధానికి ఇజ్రాయెల్ దిగింది. సో ఇప్పుడు ఇజ్రాయెల్ పైన దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యం, ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అమెరికా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మధ్యధరా సముద్ర తీరంలో ఉన్నటువంటి ప్రదేశాలని తన బలమైనటువంటి సాయుధ బలగాలు ఫిఫ్త్ ఫ్లీట్ ఈ ప్రాంతంలో ఉంటుంది. ఇది ఈ చుట్టుపక్కల ఎక్కడ ఎలాంటి యుద్ధం జరిగినా కానీ అక్కడికి ఆ నౌకాదళాన్ని పంపించేటువంటి ప్రయత్నం అమెరికా చేస్తుంది. ఇక్కడ సూయిజ్ కెనాల్ మార్గం ద్వారా ఈ సన్నని దారి కాలువ మార్గంగా ఉంటుంది. మధ్యధరా సముద్రంలో నుంచి ఇటు ఈ గల్ఫ్ ఆఫ్ సూయిజ్ ద్వారా అరేబియా సముద్రంలోకి వచ్చేటువంటి మార్గం ఇది. సో ఇలా ప్రయాణం చేస్తూ భారతదేశానికి పశ్చిమ తీరంలోనే ఈ ప్రాంతం అంతా కూడా వస్తుంది. అంటే సూయిజ్ కెనాల్ ఇక్కడ ఉంటే ఈ మార్గం నుంచి వచ్చి ఈ ఫిఫ్త్ ఫ్లీట్ ఇక్కడ మోహరించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతంలో ఇరాన్ని దాడి చేయడం, అంటే ఇది ఇరాన్, ఇది పాకిస్తాన్, ఇది ఇండియా. సో ఇక్కడ దాడి చేయడానికి అనువుగా ఉంటుంది కాబట్టి ఒక అనువైనటువంటి ప్రాంతంలో తన ఆయుధ సంపత్తిని, విమాన వాహక నౌకల్ని నిలబెట్టేటువంటి ఎత్తుగడని అమెరికా వేసింది. అందులో భాగంగానే 3 US ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ అలాంగ్ విత్ 1 బ్రిటిష్ క్యారియర్ విల్ బి పొజిషన్డ్ నియర్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్. సో ఈ రెండు దేశాలకి ఆ సముద్ర జలాల్లో ఉండే ప్లేస్లో దీన్ని మోహరించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. భారీ యుద్ధ నౌకలు ఆల్రెడీ తరలి వెళుతున్నాయి అనేటువంటి దృశ్యాలు బయటకు వచ్చినాయి. ఒక విధంగా ఏంటంటే మొత్తం అన్ని వైపులా కూడా వ్యూహాత్మకంగా శక్తియుక్తుల్ని మోహరించేటువంటి ప్రయత్నం అమెరికా చేస్తుంది. ఏ క్షణమైనా సిగ్నల్ ఇస్తే ఇరాక్ పైన భారీ భీకర దాడులకి సిద్ధమవుతుంది. ఎందుకంటే ఇరాన్కి సంబంధించినటువంటి అణుస్థావరాలు, అలానే అణు ఇంధనాన్ని ఉపయోగించి అణుబాంబు తయారు చేయాలనేటువంటి ప్రణాళిక భూగర్భంలో ఉన్నటువంటి బలమైన బంకర్లలో జరుగుతున్నట్టుగా ఒక సమాచారం ఉంది. ఈ బలమైన బంకర్లని ధ్వంసం చేయాలంటే బంకర్ బస్టులుగా చెప్పేటువంటి బంకర్ బాంబ్స్ను ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంది. అది అమెరికా దగ్గర మాత్రమే ఉన్నాయి. సో అమెరికా యుద్ధ నౌకలు తరలి వెళుతున్నాయంటేనే భారీ యుద్ధానికి సంకేతాలు ఇచ్చినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇంత తీర ప్రాంతంలో ఈ ప్రయాణం చేసి వెళ్ళేటువంటి నౌకలన్నీ కూడా ఆ ప్రాంతంలో బేభత్సం సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది. పైగా అమెరికాకి ఇక్కడ మిత్ర దేశాలు కూడా చాలా ఉన్నాయి. అది కూడా ఒకసారి మనం విశ్లేషించాలి. అంటే అమెరికా ట్రావెల్ కనుక, అమెరికా నౌకల ప్రయాణం ఈ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ మోహరిస్తే ఒక రకంగా ఉంటుంది. కానీ ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్యలో, అంటే ఇక్కడ గల్ఫ్ ఆఫ్ హోర్ముజ్ అని చెప్పారంటారు, హోర్ముజ్ సింధు శాఖ అంటారు. ఆ ప్రాంతంలో కనుక ఇది ఎంటర్ అయితే
నేరుగా యుద్ధం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇజ్రాయెల్ ఉన్నది ఇక్కడ, ఇరాన్ ఉన్నది ఇక్కడ. దూరం పరంగా చూస్తే దాదాపు 1200 నుంచి 1500 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి భూభాగాలు ఇవి. కానీ అటాక్ చేయడానికి మాత్రం చాలా అనువైనటువంటి ప్రదేశంగా దీన్ని అమెరికా కన్సిడర్ చేస్తుంది. దీనికి ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి కూడా ఒక ప్రధానమైన కారణం ఉంది. ఎందుకంటే సౌదీ అరేబియాకి పక్కన చూస్తే మనం చూస్తే గల్ఫ్ నేషన్స్ అన్నీ కూడా చాలా పెద్ద పెద్ద దేశాలు కనిపిస్తాయి కదా. ఇక్కడ ఇరాన్, ఇరాక్, సిరియా, లెబనాన్, జోర్డాన్, ఇజ్రాయెల్ ఇటు వెళ్ళిపోతాయి. కానీ సౌదీ అరేబియా పెద్ద, తర్వాత ఒమాన్ ఒక సైడు, యమన్ ఒక సైడు ఉంటాయి. ఈ రెండు. సౌదీ అరేబియా పక్కనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేటువంటి 6 ఎమిరేట్స్ ఇక్కడ ఉంటాయి. కానీ ఈ ప్రాంతంలో చూస్తే చిన్న చిన్న దేశాలు, ఒక ఖతార్ కానీ, బహ్రెయిన్ కానీ, కువైట్ కానీ, ఆల్రెడీ బహ్రెయిన్తో అమెరికాకి ఒప్పందం ఉంది. బహ్రెయిన్ సముద్ర జలాల్లో అమెరికా నావికా దళాన్ని లంగర్ వేయడానికి, అక్కడ స్టే చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలో గమనిస్తే పర్షియన్ గల్ఫ్, అరేబియన్ గల్ఫ్ అంటారు. బహ్రెయిన్ తీరంలో కనుక అమెరికాకి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా దేశాలు, చిన్న చిన్న దేశాలు, చిన్న చిన్న ఇవి అనమాట. ఖతార్ కానీ ఇవన్నీ ఒక చిన్న చిన్న దేశాలుగా ఉన్నాయి. ఒక సౌదీ అరేబియా, యుఏఈ లాంటి కాంబినేషన్ పెద్ద దేశాలతో ఒప్పందాలు చేసుకుని బతికేటువంటి దేశాలు. సో ఈ ప్రాంతంలో, ఈ పర్షియన్ గల్ఫ్లో అమెరికా యుద్ధ నౌకలు మోహరించడానికి ప్రణాళికను సిద్ధం చేసింది. ఇది ఒక సైడ్. అంటే పశ్చిమ ప్రాంతంలో ఇరాన్ని నియంత్రించడం ఎలా అనేటువంటి వ్యూహంలో 5th ఫ్లీట్ నుంచి వచ్చేటువంటి యుద్ధ నౌకలన్నీ కూడా ఇక్కడ మోహరిస్తారు. కానీ తూర్పు తీరంలో ఏం చేయబోతుంది అంటే ఇరాన్ తూర్పు ప్రాంతంలో అమెరికా ఏం చేయబోతుంది, దానికి కూడా ఒక కొత్త సమాధానం ఉంది. ఎందుకంటే అమెరికా పాకిస్తాన్ ఫ్రెండ్షిప్కి ఇదే కీలకమైనటువంటి రీజన్. ఇరాన్తో సరిహద్దు కలిగినటువంటి బలూచిస్తాన్, ఆల్రెడీ ఇప్పుడు పాకిస్తాన్ తీవ్రమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటుంది బలూచిస్తాన్లో. కానీ బలూచిస్తాన్ ప్రాంతం మొత్తం కూడా ఇరాన్తో ఇక్కడ సరిహద్దు కలిగి ఉన్నటువంటి ప్రదేశం. ఇదంతా బలూచిస్తాన్. ఇటు పాకిస్తాన్ ఉంది, ఇటువైపు ఇరాన్ ఉంది. సో ఈ ప్రాంతంలో ఇరాన్ని కల్లోలపరచాలంటే వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే డొనాల్డ్ ట్రంప్ రాత్రి పార్టీ ఇచ్చారు మునీర్కి, ఆసిఫ్ మునీర్కి. ఆసిఫ్ మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. ఆల్రెడీ ఆయనకి చాలా రకాల బిరుదులు కూడా ఉన్నాయి. అక్కడ గోబ్యాక్ అంటూ అమెరికాలో తీవ్రమైనటువంటి నిరసనలు కూడా తెలియజేశారు. అయినా కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఆయనకి హుందాగా స్వాగతం పలికారు. సో ఇప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ ప్రామిస్డ్ పాకిస్తాన్ అన్ప్రెసిడెంటెడ్ యాక్సెస్ టు యుఎస్ డిఫెన్స్ టెక్నాలజీ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ఫుల్ మిలిటరీ అండ్ స్ట్రాటజిక్ సపోర్ట్ అగైనెస్ట్ ఇరాన్. సో ఇరాన్ని కట్టడి చేసేందుకు కావాల్సినటువంటి బలమైన ఆయుధ సంపత్తిని అమెరికా పాకిస్తాన్కి అందించబోతుంది. పశ్చిమ తీరంలో ఉంటే ఇరాన్ని కంట్రోల్ చేయొచ్చు, తూర్పు తీరంలోకి కనుక పాకిస్తాన్ మళ్ళిస్తే భారత్ను కంట్రోల్ చేసేందుకు లేదా భారత్ను భయపెట్టేందుకు కూడా ఒక అవకాశం ఉంటుంది. సో మళ్ళీ అమెరికా అదే తప్పు చేస్తుంది. గతంలో కూడా ఇరాక్ యుద్ధం సందర్భంలో ఆఫ్ఘనిస్తాన్లో అలజడి రేగినటువంటి సందర్భంలో పాకిస్తాన్లో అల్లరి మోకలను పెంచి పోషించి స్టెల్త్ మిసైల్స్, స్కడ్ బాంబర్స్ ఇటువంటివన్నీ కూడా అమెరికా సీక్రెట్గా సప్లై చేసింది. ఇది చరిత్ర చెప్పినటువంటి అంశం. ఇప్పుడు మరొకసారి అదే తప్పిదం చేయడానికి అమెరికా ప్రిపేర్ అవుతుంది. పాకిస్తాన్ దానికి పావుగా వాడుకోబోతుంది. సో అటు పశ్చిమ తీరంలో, ఇటు తూర్పు తీరంలో కూడా ఇరాన్ని కట్టడి చేయడానికి వ్యూహాత్మకంగా అమెరికా తీసుకోబోతున్నటువంటి నిర్ణయాలు పశ్చిమ ఆసియాలో, అటు పశ్చిమ ఆసియాలో కావచ్చు లేదా మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో కావచ్చు, మొత్తానికి ఈ దక్షిణాసియా, పశ్చిమాసియా ప్రాంతాలు రెండింటిలో కూడా ఒక తీవ్ర అలజడి, యుద్ధపరంగా ఉండేటువంటి ఇంబ్యాలెన్స్, అంటే ఒకరిపైన ఒకరు కవ్వింపు చర్యలకు దిగేటువంటి అవకాశాలని ఆజ్యం పోసేటువంటి ప్రయత్నం అమెరికా చేస్తుంది. సో రాబోయే రోజుల్లో అమెరికాతో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం భారత్కు కూడా కల్పిస్తుంది ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల ఫలితంగా. ఏం జరుగుతుందో చూడాలి. ఎందుకంటే 5th ఫ్లీట్ ఆల్రెడీ మూవ్ అయింది. అక్కడికి చేరుకోవడానికి వారం రోజుల సమయం పడుతుందని చెప్పి అన్నారు. పర్షియన్ గల్ఫ్కి రీచ్ కావడానికి వారం రోజుల సమయం పట్టొచ్చు అంటున్నారు. ఈలోగా శాంతి చర్చల దిశగా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరుగుతుందా, లేదంటే పూర్తి స్థాయిలో ప్రపంచ దేశాలు 2 భాగాలుగా విడిపోయి చెరో పక్షాన్ని నిలబడేటువంటి పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పటికే ఒక వార్నింగ్ ఇచ్చారు. అక్కడ ఉక్రెయిన్తో జరుగుతున్నటువంటి యుద్ధం విషయంలో ఒక న్యాయం, ఇక్కడ ఇరాన్ విషయంలో మరొక న్యాయం ఎలా కుదురుతుందని చెప్పి ఆయన నిలదీస్తున్నారు. సో అమెరికా దుందుడుకు చర్యలు, ఉద్దేశపూరితంగా అమెరికా చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలు ఇవన్నీ కలిపి ప్రపంచ యుద్ధం దిశగా అడుగులు వేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని యుద్ధరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.